దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీసీఎస్ ఉద్యోగిని ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు తమను తీవ్రంగా బాధించిందన్నారు ఆమె తండ్రి జోనథన్. ముంబై స్పెషల్ విమెన్స్ కోర్టుతో పాటు అక్కడి హైకోర్టు కూడా నిందితుడికి మరణశిక్ష విధిస్తే సుప్రీంకోర్టు నిర్దోషిగా తీర్పునివ్వడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. సుప్రీంకోర్టులో ప్రాసిక్యూషన్ ఎందుకు సరైన సాక్ష్యాలు చూపించలేకపోయిందో తమకు అర్థం కావడం లేదంటున్న ఎస్తేర్ తండ్రి జోనథన్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. 2014 జనవరి 5వ తేదీన మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్యను ముంబైలో అత్యంత దారుణంగా చంద్రబాను అనే వ్యక్తి హత్య చేశారు. అయితే దీనిపైన వెంటనే తీర్పు వచ్చింది, అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ సుప్రీంకోర్టులో పూర్తిగా దానికి విరుద్ధంగా వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేయడం జరిగింది. అయితే ఎస్తేర్ ఫాదర్ మనతో ఉన్నారు. సరే, ఎలా చూస్తారు ఈ జడ్జిమెంట్? అది చాలా బాధాకరంగా ఉందండి. ఆ సమయంలో మహారాష్ట్ర గవర్నమెంట్ కానీ మహారాష్ట్ర పర్టికులర్గా పోలీసు వారు ఎటువంటి ఆధారాలు లేని సమయంలో కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అని ఆ వ్యక్తిని పట్టుకొని ఆ టైంలో ఎక్కడున్నాడు, తర్వాత రైల్వే స్టేషన్లో ఫుటేజ్లో కూడా నేను చూశాను, నాకు కూడా చూపించారు. మా కుమార్తెకి లగేజ్ని తీసుకెళ్తున్నాడు అతను, వెనకాల నా కుమార్తె వెళ్తోంది. ఇవన్నీ కూడా వాళ్ళు పట్టుకొని ఎవిడెన్సెస్ అన్నీ సంపాదించారు. తర్వాత నా కుమార్తె యొక్క కొన్ని వస్తువులు కూడా ఇంట్లో దొరికాయి, ఐడి కార్డ్ అలాంటివి ఇచ్చినవి. కనుక అవన్నీ కూడా ఎవిడెన్సెస్గా వాళ్ళు చూపించి మరి మా హైకోర్టులో కూడా, డిస్ట్రిక్ట్ కోర్టులో అతనికి శిక్ష విధించారు, హైకోర్టులో కూడా శిక్షను ఖరారు చేయటం అనేది జరిగింది. కానీ సుప్రీంకోర్టులో ఎందుకు దీనికి వ్యతిరేకంగా వచ్చిందనేటిది మాకు అగమ్య గోచరంగా ఉన్నదండి. ఘటన జరిగిన 1 ఇయర్కే నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేశారు. అప్పుడు ఎలా అనిపించింది మీకు? అప్పుడు న్యాయం జరిగింది అనేటువంటి భావన మాకు కలిగింది. చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కనుక 1 ఇయర్ లోపలే వాళ్ళు నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది జరిగింది. ఆ నిర్ణయం రావటం మాకు ఎంతో మరి హర్షింపదగిన విషయంగా మాకు అనిపించిందండి. తర్వాత వెంటనే అతను హైకోర్టుకు వెళ్ళారు. 2018లో కూడా మీకు అనుకూలంగా కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. అవునండి. అప్పుడేమనుకున్నాం? అప్పుడు కూడా మాకు అనుకున్నాం, అప్పుడే ముందుగానే చెప్పారు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళినా ఇంకా ఎంత పై కోర్టుకు వెళ్ళినా కూడా ఆ ఎవిడెన్సెస్ అంత పక్కాగా ఉన్నాయండి, ఖచ్చితంగా శిక్ష ఖరారు అవుతుంది కానీ వాడు తప్పించుకునే అవకాశం లేదు అనేటువంటి మా అభిప్రాయాన్ని మాకు ఆ రోజు చెప్పారండి. అక్కడ మహారాష్ట్ర పోలీసులు చెప్పారు. కానీ మరి ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం దానికి భిన్నంగా రావటం అనేటువంటిది మాకు మా ఆలోచనలకు అందటం లేదు. మరి ఎందుకు జరిగిందో మాకు అర్థం కావడం లేదండి. మీరేమనుకుంటున్నారు? ప్రధానంగా 2 కోర్టులు, ఉమెన్స్ కోర్టులో మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది, అలానే హైకోర్టులో తీర్పు వచ్చింది. కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళేటప్పటికి పూర్తిగా తీర్పు అయిపోయిన పరిస్థితి. ఏమనుకుంటున్నారు? ఎక్కడ లోపం ఉందనుకుంటున్నారు? 2 చోట్ల కూడా ఎవిడెన్సెస్ అన్నీ పక్కాగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులు మరి దాన్ని ప్రజెంట్ చేయలేకపోయారా? ఈ 10 ఇయర్స్లో మరి ఏం జరిగిందనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం. మేము మాత్రం ఖచ్చితంగా ఇది కూడా ఖరారు అవుతుందనే అనుకున్నాం. కానీ దీనికి భిన్నంగా రావడానికి మరి ప్రాసిక్యూషన్ వారు ప్రజెంటేషన్లు ఏమన్నా కొంత బలహీనంగా ఉన్నారా అనేటువంటి ఆలోచన వస్తుందండి. ప్రాసిక్యూషన్ వారు సరిగ్గా దీన్ని ప్రజెంట్ చేయలేదేమో. 10 ఏళ్ళు అయిపోయి ఉంటుంది, వ్యక్తులు మారిపోయి ఉంటారు, పరిపాలకులు మారిపోయి ఉంటారు. దీనివలన పూర్తి ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయారేమో అని మేము డౌట్ పడుతున్నాము. సుప్రీంకోర్టులో పూర్తిగా ఆ తీర్పు తారుమారు అయిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన కొన్ని అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.